పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథ్నందలి ప్రియా దైవబిడ్డలారా, మే నెల మరియమాత పూజిత మాస వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియా దైవబిడ్డలారా, ఈ యొక్క మే నెలలో తల్లి మరి యొక్క అద్భుతాల గురించి చాలా చక్కగా ప్రతినిత్యం వింటున్నాం. మొదటి రోజున స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలిసిన మరియమాత అద్భుతం, రెండవ రోజు అర్జెంటీనా దేశంలో శాన్ నికోలాస్ మాత అద్భుతం, మూడవ రోజున తమిళనాడు రాష్ట్రంలో వెలంగిని మాత అద్భుతాలు, నాలుగవ రోజున ఫ్రాన్స్ దేశంలో ఆ యొక్క లూర్దు మాత అద్భుతం, ఐదవ రోజున పోర్చుగల్లో తల్లి మరియమ్మ గారు ఫాతిమా మాతగా దర్శనమిచ్చిన అద్భుతం, ఐర్లాండ్ దేశంలో తల్లి మరియమ్మ గారు నూకు మాతగా అద్భుతాన్ని ఇచ్చిన ఆ యొక్క సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. తల్లి మరియమ్మ గారు మొదటి రోజును వినయం కలిగిన మాతగా, రెండో రోజున విధేయత కలిగిన మాతగా, మూడో రోజున సేవ కలిగిన మాతగా, నాలుగో రోజున మౌనం వహించిన మాతగా, ఐదో రోజున విశ్వాసం కలిగిన తల్లిగా, మరి ఈ రోజున ఓర్పు కలిగిన తల్లిగా ఆమె యొక్క సందేశాన్ని, గుణగణాలని మనకి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభు అయిన దేవాదేవుడు ఈ యొక్క నూకు మాత అద్భుతం ద్వారా మనకిచ్చే ఆ యొక్క సందేశం, చరిత్ర ఏమిటయ్యా అంటే, ఐర్లాండ్ దేశంలో అక్కడ కరువు అనేది ఇబ్బందికరంగా ఉంది. ఆ సందర్భంలో 1879 సంవత్సరం ఆగస్టు 21న సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సందర్భంలో నాక్ అనే గ్రామంలో ఒక చిన్న చర్చి దగ్గర గోడ వద్ద ఈ అద్భుతం జరిగింది. సుమారు 15 మంది గ్రామస్తులు, చిన్నలు పిల్లలు అందరూ కూడా, పెద్దలందరూ కూడా అక్కడ వేచి ఉండగా ప్రకాశవంతమైన కాంతితో మరే తల్లి, మరి పరిశుద్ధ జోజప్ప గారు, అదే విధముగా సువార్థికుడైన యోహాను గారు దర్శనమిచ్చారని ఆ యొక్క చరిత్ర తెలియజేస్తుంది. ఈ సందర్భంలో తల్లి మరియమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉండడం, ఆకాశం వైపు కళ్ళెత్తి, అదే విధముగా ఆమె తలపై అందమైన కిరీటం ఉండడం చూస్తూ ఉంటాం. యోహాను భక్తుడు చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రసంగిస్తున్నట్లుగా అక్కడ చూపిస్తూ ఉన్నారు. పక్కనే బలిపీఠం కనిపిస్తుందని, ఒక గొర్రెపిల్ల మరియు ఒక శిలువ ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క దర్శన ఉద్దేశం. సుమారు 2 గంటల పాటు ఈ దర్శనం అక్కడ కొనసాగిందంట. అక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే, బయట కుండపోతగా వర్షం కురుస్తున్నా ఆ దర్శనం జరుగుతున్న ప్రాంతంలో పొడిగా ఉన్నది. ఈ అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారు ఒక మాట కూడా మాట్లాడేది, మౌనం వహించి నిశ్శబ్దముగా ఆమె దర్శనమిచ్చింది. ఈ సందర్భంలో అక్కడ జరిగిన ఆ యొక్క కరువు, పేదరికంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి ఆ యొక్క సందర్భంలో తల్లి మరియమ్మ గారి యొక్క మరి మౌన ప్రార్థన, దర్శనం ప్రజలకి ఇచ్చిన సందేశం ఏమంటే, దేవుడు వాళ్ళందరితో ఉన్నారు, వారి యొక్క విశ్వాసంలో, నిరీక్షణలో తోడుగా ఉన్నారు. ఆ యొక్క బలిపీఠం అనేది దేవుని యొక్క గొర్రెపిల్ల దీవుబలి పూజ ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది. ఈ యొక్క అద్భుతం ద్వారా మరి ముఖ్యంగా ఆ గోడ దగ్గర నుంచి ఎవరైతే చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్లారో అనేక అద్భుతాలు, స్వస్థతలు, రోగాలు నయమయ్యాయని చెప్పేసి ఆ యొక్క చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి మరి తల్లి ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటుంది, మన కష్టాల్లో, వేదనలో తన కుమారుని ప్రార్థిస్తుందని ఈ యొక్క అద్భుతం మనకి గుర్తు చేస్తుంది. మరి ముఖ్యంగా మనందరం కూడా తల్లి మరియమ్మ గారితో ప్రార్థనలో ఉండాలి. దివ్య సప్రసాద భక్తిలోనికి అందరిని ఆహ్వానిస్తూ మనం కూడా భక్తిలో ఉండడానికి ప్రయత్నం చేయాలని ఈ యొక్క అద్భుతం మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి సంఘంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, నిరాశలు ఉంటాయి. అటువంటి ప్రతిసారి కూడా నాకు మాత మనందరి యొక్క పాదాల చెంత రావడానికి విశ్వాసపూరితమై జపమాలను జపిస్తూ తల్లి మనకిచ్చే ప్రార్థన బలం కోసమే ఎదురు చూడాలి. మరి ముఖ్యంగా ఆ యొక్క బలిపీఠం అనేది క్రీస్తు భగవంతుడు తనకు తానుగా సమర్పించిన గొప్ప బలియాగం. ఆ బలియాగం ద్వారా మనం కూడా తరచుగా దీవు బలియాగంలో భాగస్థులై దేవుని స్వీకరిస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని ఈ యొక్క సందేశం మనకి ఇస్తూ ఉన్నారు. అటువంటి తల్లి మరియమ్మ గారు నాకు మాతగా దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా మనందరూ కూడా ఇస్తున్న సందేశాన్ని జ్ఞప్తిపరుచుకొని ఈ యొక్క జపమాల మాత నెలలో, మే నెలలో మరే తల్లి పూజిత మాసంలో ప్రతినిత్యం కూడా జపమాలను జపిస్తూ తల్లి మరియమ్మ గారి ద్వారా క్రీస్తు భగవంతుని అనుగ్రహాలు పొందడానికి ప్రయత్నాలు చేద్దాం. భగవంతుడు ఈ యొక్క ఉద్దేశాన్ని దయతో ఆశీర్వదించమని, వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరిని వారందరి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవుని యొక్క కృపా అనుగ్రహాలు నిండుగా భగవంతుడు మనందరికీ వాక్యాన్ని వింటున్న ప్రార్థనా సహాయం కూడా ప్రతి బిడ్డకు దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు
ఈ రోజంతా తల్లి మరియమ్మ గారికి ప్రార్థన తోడ్పాటు ద్వారా మనందరం దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.